అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి రుచులు. చాలామంది పప్పుచారు అనగానే సాంబార్ మసాలా వేసి చేస్తారు. ఎలాంటి సాంబార్ మసాలా లేకుండా మేము చూపించే పప్పుచారుని మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని తాలింపు కోసం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొంచెమంత ఆవాలు, కొంచెమంత జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అలాగే బెండకాయలను వేసుకోండి. వాటిని కూడా ఒకసారి కలుపుకొని మునక్కాయలు బెండకాయలు ఉడికాక అప్పుడు టమాటాలు వేసుకోండి. కొంచెం అంత వెల్లుల్లి తీసుకొని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. కొంచెం ఇంగువ వేసుకొని కొంచెం అంత పసుపు, రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కొంచెం అంత చింతపండు తీసుకొని దాన్ని ఒక 2 minutes నానబెట్టి ఆ చింతపండు రసంని వేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మీకు కావలసినంత కందిపప్పు వేసుకొని దానికి సరిపోయేంత వాటర్ని పోసుకోండి. ఆ తర్వాత కొంచెం అంత పసుపు వేసుకొని మెత్తగా ఉడికించుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం పప్పుని తీసుకుంటూ మేము చూపించిన కన్సిస్టెంట్లో మిక్స్ చేసుకోండి. మరుగుతున్న ఆ చారులో ఈ పప్పును వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు అందులోనే కొన్ని వాటర్ పోసుకొని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి. ఆ తర్వాత పైనుంచి కొంచెం అంత కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఈ పప్పుచారుని ఎలాంటి సాంబార్ మసాలా లేకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు. థ్యాంక్ యూ.